హాయ్ అండి. ఈరోజు తెలగపిండి కూర వండుకుందాం. ఆంధ్ర వంట ఇది. కారం, సాల్టు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, నీళ్ళు. గ్లాసు నీళ్ళు తీసుకున్నానండి. వండుకుందాం ఈరోజు తెలగపిండి. ఆంధ్ర స్పెషల్. ఇలాగా గిన్నెలో వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాగ వేసుకోవాలి. వేసుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి. సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత చూసుకోండి మీకు సరిపోయింది లేదో చూసుకోండి. తర్వాత సాల్ట్ చూసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. కారం కూడా వేసుకుందామండి. కారం వేసుకున్నాక ఇది తిప్పాలండి. ఇటు అటు తిప్పి కలిపి వాటర్ పోసుకోవాలి. ఇది ఉల్లిపాయలు నూనెలో వేపకూడదండి. ఇలాగే కలిపి ఉంటేనే బాగుంటుంది. చాలామంది నూనెలో వేపుకొని తర్వాత తెల్లపిండి వేసుకుంటారు. అలా బాగోదు, టేస్ట్ బాగోదు. అమ్మ వాళ్ళ వంటది బాగుంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా వండుకోండి. సింపుల్గా అయిపోతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. లేడీస్కి బాగుంటుంది, మంచిదండి. లేడీస్ తింటే చాలా బాగుంటుంది తెలగపిండి. ఇలాగా నీళ్ళు పోసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు మనకి ప్రాసెస్ అవ్వాక ఇలాగా పెట్టుకోవాలండి గ్యాస్ మీద. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మీరు వండుకొని చూడండి, తినండి, చాలా బాగుంటుంది. ఇలాగ ఉడకనివ్వాలండి. ఉల్లిపాయ వేపుకుని నూనె వేపుకుని అలాగా వండుకుని కన్నా మనం ఇలాగ కలుపుకొని కారం పసుపు కలుపుకొని, ఇది కూడా తెలగపిండి వేయలేదు, అప్పుడు వేయకూడదు. మనం ఈ ప్రాసెస్ అయిపోయాక ఈ ఉడికాక ఉల్లిపాయ పచ్చివాసన పోవాలి. మనకు పచ్చివాసన పోయాకే అప్పుడు తెలగపిండి వేసుకోవాలి అందులోను. అంతేగాని ముందే వేసుకోకూడదు. అదిగోండి ఇలా పొంగవాలి, ఇలా ఉడకాలి, పచ్చివాసన పోవాలి. మనకు పచ్చివాసన పోయి కొద్దిగా నీళ్ళు ఇదిగోండి ఇలా తిప్పి చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో. నాకు సరిపోయింది, మీరు చూసుకోండి. సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోవాలండి. తెల్లపిండి వేసేసుకున్నాక సాల్ట్ వేసుకోకూడదు. ఈ టైంలోనే వేసుకోవాలి సాల్ట్. చాలా పోతే అలాగా ఇలా పొంగాలండి. పచ్చివాసన పోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని నీళ్ళు ఇంకా ఉన్నాయి కదా, ఒక పావు గంట ఒక 10 నిమిషాలు ఉడికాక మళ్ళీ చూద్దాం. ఇదిగోండి కొద్దిగా నీళ్ళు, కొంచెం ఉల్లిపాయ మెత్తగా అయింది. అప్పుడు తెల్లపిండి వేస్తున్నాను. ఇలా తెల్లపిండి వేసుకొని కలుపుకోవాలండి. ఉండలు చుట్టుకోకూడదు, ఉండకూడదు. ఇలా కలిపేసుకోవాలండి. వెంటనే మనకు ఉండ రాకూడదు. వండుకోకుండా కలుపుకోవాలి. అదిగోండి అలా కలపాలి. మనకి పచ్చివాసన లేకోకుండా నీటిలో తెలగపిండి ఉడకాలి. అలాగే నీళ్ళు ఉండాలండి. అన్ని నీళ్ళు చూడండి. అదిగో అలాగా ఎగరాలి. అదిగో అలాగ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలకు చూద్దాం. అదిగోండి నీళ్ళు మొత్తం ఇంకిపోయండి, నీళ్ళు లేవు చూడండి. అది అలా కొంచెం లైట్గా నీళ్ళు ఉండాలి. లైట్గా అంటే మన తాలింపులు కూడా నూనెలో మగ్గాలి. మగ్గితే బాగుంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి వండుకొని చూడండి. ఆంధ్ర స్టైల్ ఇది. మీరు కూడా వండుకోండి ఇంట్లోనూ. ఒక పావు గంటలు అరగంటలు అయిపోయి వంట ఇది. ఇదిగోండి చూడండి, నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఇది ఇప్పుడు ఉడికిపోయాక తాలింపు పెట్టుకోవాలి మనం. నూనెలో ఇదిగోండి గిన్నెలో తీసేసాను. ఇప్పుడు తాలింపుకు పోపులు పోసుకుందామండి. ఆయిల్ పోసుకొని తాలింపుకి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మనకి ప్రాసెస్ తాలింపులు ఎలా ఉంటాయండి అవన్నీ వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కరివేపాకు, ఇది ఎల్లుల్లిపాయ ముందు ఎల్లుల్లిపాయ వేసుకుని నూనెలో వేగితే స్మెల్ బాగుంటుందండి. తెలగపిండికి స్మెల్ బాగా పట్టి స్మెల్ చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ ఇలాగా నూనెలో వేగాలి ముందు. తర్వాత ఈ పోపులు వేసుకుందాం. పోపులు వేసుకుని అవి బాగా దోరగా వేగాలండి. బ్లాక్గా రాకూడదు. బ్లాక్ వస్తే కూర కూడా స్మెల్ బ్లాక్గా మాడిపోతే మాడిపోయిన వాసన వస్తుందండి.
మాడకూడదు, పోపులు ఏది మాడకూడదు. మీరు చూసుకోవాలండి దగ్గరుండి. అరగంటలో అయిపోయిన ప్రాసెస్ ఇది. తొందరగా అయిపోతుంది. మనం మాడనివ్వకూడదండి అసలే. ఇక్కడ మట్టికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తెల్లపిండి కూడా అది పోపులు నల్లగా కనిపించి బాగోదండి. ఇదిగో ఇలాగ ఎండుమిర్చి వేసుకుని కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఎండుమిర్చి వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. వేసుకొని మాడనివ్వకూడదండి. మాడనివ్వకుండా తర్వాత ఇందులో మనం తెల్లపిండి వేసుకుందాం. తెల్లపిండి చూడండి, మాడుకోకుండా తెల్లపిండి వేసేసుకొని తిప్పుకొని కలుపుదామండి. కలిపి చూడండి, మాడకూడదు అసలు. పోపుల మట్టుకు మాడుకోకుండా చూసుకోవాలండి. చాలా బాగుంది, స్మెల్ బాగా వస్తుందండి. అది చూడండి ఎంత బాగుందో. కూర చాలా బాగుంది, టేస్టీగాను. అదిగో చూడండి ఎంత బాగా ఉందో. కారం ఎక్కువ వేసుకోకూడదు, సరిపడగా వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, కారం ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ వేసుకోకూడదు. చూడండి అయిపోయిందండి, కూర అయిపోయింది. మనం ఒకసారి చూద్దాం, టేస్ట్ చూద్దామండి ఎలాగుందో. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. లేడీస్కి బాగుంటుంది, తినండి, వండుకోండి ఇంట్లోనూ. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. నేను ఆంధ్ర ఫుడ్ వండుతున్నాను, మీరు అందరూ చూస్తున్నారు. అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తున్నాను, మీరు అందరూ చూస్తున్నారు. మీరు అందరికి థ్యాంక్స్ అండి. కూర చాలా బాగుంది, చాలా స్మెల్ ఉంది. లేడీస్కి కూడా బాగుంటుంది, మనకి లేడీస్కి చాలా మంచిది కర్రీ. చూడండి ఎంత బాగుందో, నాకు అసలు చాలా ఇష్టం. వదలాలనిపించలేదండి కర్రీ. నూరు ఊరిపోతుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది, స్మెల్ చాలా బాగుందండి. మీరు కూడా వండుకోండి ఇంట్లోనూ, సింపుల్గా అయిపోతుంది. ఆంధ్ర ఫుడ్డు చాలా బాగుంటుంది. చూడండి, అబ్బా స్మెల్ కాలిపోతున్నా చెయ్య వేడివేడిగా. అబ్బా చాలా స్మెల్ బాగుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. మీరు అందరు చూస్తున్నారు, ఇంకా చూడాలండి. చాలా బాగుంది. ఆంధ్ర ఫుడ్ అంతా వండి చూపిస్తానండి. సూపర్, చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. అన్నీ సరిపోయాయి. మనం ఇలా వండుకుని చాలా బాగుందండి, చాలా సూపర్, అదిరిపోయింది.